డీటెయిల్ చూస్తే కర్ణాటక కాంగ్రెస్ నేతల పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో హైకమాండ్ పెద్దలు భేటీ అవుతున్నారు. రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్తో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో తమ మద్దతుదారులతో కలిసి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీకి వచ్చారు. ముందుగా సిద్ధరామయ్యతోనూ ఆ తర్వాత డీకేతోనూ హైకమాండ్ చర్చలు జరపనుంది. ఈ మేరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ను ఇద్దరు నేతలు అధిష్టానం పెద్దలకు ఇవ్వనున్నారు. మరోవైపు సీఎం పదవిపై డీకే శివకుమార్ నోరు మెదపడం లేదు. ఇక హైకమాండ్ భేటీతో సీఎం మార్పు, పీసీసీ కూర్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, మళ్ళీ కర్ణాటక రాజకీయాలు అయితే ఢిల్లీకి చేరుకున్నాయి. మరోపక్క సిద్ధరామయ్య అయితే మాత్రం అలాగే సీఎం పీఠంపై అయితే మాత్రం కదిలేదే లేదంటున్నారు. మరోపక్క డీకే శివకుమార్ పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు హైకమాండ్ దీనిపై ఏమన్నా స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చా కళ? దాదాపు కర్ణాటక రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి దాదాపు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా సీఎం పదవి ఎవరికి అన్నది కూడా ఒక అంటే అటు సిద్ధరామయ్య వర్గం అనుకోవచ్చు, ఇటు డీకే శివకుమార్ వర్గం కూడా వర్గాల మధ్య కూడా తోపుల అంటే వర్గాల మధ్య ఘర్షణలు అని చెప్పవచ్చు. దాదాపు గత 15 రోజుల క్రితంగా ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా చాలా కీలకమైనటువంటి సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి అనుచరులు, అటు డీకే శివకుమార్కి సంబంధించినటువంటి అనుచరులు కూడా ప్రత్యేకంగా మల్లికార్జున్ ఖర్గేని, డీకే శివకుమార్కి సంబంధించినటువంటి అనుచరులు దాదాపు మల్లికార్జున్ ఖర్గేని కలిసినటువంటిది. దాదాపు 15 రోజుల క్రితంగా కలిసి దాదాపు కర్ణాటకలో ఉండేటటువంటి పరిస్థితి, కర్ణాటకలో ప్రభుత్వం రావడానికి చాలా కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి డీకే శివకుమార్ అంటూ ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు అంటే 2023లో నవంబర్ 20న అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా 2.5 సంవత్సరాలు దాదాపు 2025కి కూడా పూర్తయినటువంటిది. కానీ ఇప్పటి వరకు కూడా మనకు అంటే 2.5 సంవత్సరాలు పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు 2.5 సంవత్సరాల పాటు ముందస్తుగా జరిగినటువంటిది, అంతర్గతంగా జరిగినటువంటిది ఒక అంటే ఇరువురు నాయకుల మధ్య కూడా జరిగినటువంటి ఒక ఒప్పందం అనేది మాత్రం ఎక్కడ బయటకు రాలేదు. కానీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా సీఎంకి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు డీకే శివకుమార్కి ఇవ్వాలి అంటూ కూడా అటు మల్లికార్జున్ ఖర్గేని కూడా ఢిల్లీ కేంద్రంగా దాదాపు 15 రోజుల క్రితంగా గత కొన్ని నెలలుగా కూడా జరుగుతున్నటువంటిది. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి అంటే రాజకీయాలు, ఒకవైపు ప్రత్యేక సమావేశాలు అంటే సిద్ధరామయ్య ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టడము, తర్వాత ఇటు డీకే శివకుమార్ కూడా ఇటు ప్రత్యేకంగా ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహిస్తారు. కానీ నిన్న అంటే చాలా కీలకంగా కూడా అటు మల్లికార్జున్ ఖర్గేకి, ఇటు రాహుల్ గాంధీతో భేటీ అంటూ కూడా కేసీ వేణుగోపాల్ వీరి ఇరువురికి కూడా కాల్ చేయడము, వారిద్దరు కూడా రాత్రి 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవడం. ఈ రోజు ఉదయం కూడా అంటే ఇరువురు నాయకులు కూడా ఎవరు కూడా కలవలేదు. సపరేట్గా మీడియా ముఖంగా కొంత చిట్చాట్ కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితంగా ఇందిరాభవన్కి ఇరు నాయకులు కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఇక్కడ అంటే చిట్చాట్లో కానీ అటు అంతర్గతంగా కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము ఇటు అంటే 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పుడు జరిగేటటువంటి సమావేశము మీకు అంటే ఏదైతే ఇటు సీఎం మార్పు ఉంటుందానంటే దానికి చెప్పలేము అన్నటువంటిది కాంగ్రెస్కి సంబంధించిన చెప్తున్నారు. కానీ ఢిల్లీ పెద్దలకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు మాత్రము ఖచ్చితంగా ఇది ఒక రాజ్యసభకు సంబంధించిన అంటే రాజ్యసభ 3 స్థానాలు ఉన్నాయి కమింగ్. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఇందులో భాగంగానే కీలకంగా వారి ఇరువురిని కూడా పిలిపించడం జరిగింది. అంతేకాకుండా ఎమ్మెల్సీకి సంబంధించినది అనుకోవచ్చు, తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉంది, అటు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇరువురితో కూడా ఇటు రాహుల్ గాంధీ, అటు మల్లికార్జున్ ఖర్గే కూడా భేటీ అవుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పీసీసీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు చెప్పినటువంటి అంశం. మరొకటి ఇక్కడ కాంగ్రెస్ అంటే ఈ రోజు ఎందుకు ఇంత ఢిల్లీ కేంద్రంగా హాట్ టాపిక్ గా అటు మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్ సీఎం పదవి మార్పు అన్నటువంటిది కూడా బలాబలాలు అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. కానీ ఇక్కడ చాలా ముఖ్యంగా ఒకటి మాత్రం చెప్పాలి, దాదాపు ఇక్కడ డీకే శివకుమార్ దాదాపు పార్టీ అంటే కర్ణాటకలో బలం అంటే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నేను కీలకం అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు. మరికొన్ని రోజుల క్రితంగా కూడా నేను దేనికైనా సిద్ధము, నాకు సీఎం పదవి ఇవ్వక
కాకపోయినటువంటి కూడా నేను పని చేస్తానంటూ కూడా మరొకటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ఇక్కడ డీకే శివకుమార్కి సంబంధించినటువంటి కార్యకర్తలు అనుకోవచ్చు, ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ పరమైనటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా కేబినెట్ విస్తరణ పునర్వ్యవస్థీకరణ చెయ్యాలి అన్నటువంటిది మాత్రము ఒకవేళ కాంగ్రెస్ పెద్దల కన్నా ఆలోచిస్తే అంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే ఖచ్చితంగా సీఎం మార్పు అనేది మాత్రం ఉండదు. అది మాత్రం క్లియర్. ఎందుకనంటే అంతకన్నా ముందుగానే దీనిపై ఒక క్లారిటీ వస్తే దాని తర్వాతనే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు జరిగేటటువంటి ఏదైతే సమావేశం మనకున్నటువంటి సోర్సెస్ ప్రకారంగా వీరి ఇరువురి మధ్య కూడా జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయపరమైనటువంటి ప్రకంపనలు అనుకోవచ్చు, దీనికి కొంత పులి స్టాప్ వేసే దిశగా కూడా పెద్దలు కూడా ఇరువురు కూడా వీరిద్దరితో కూడా కీలక సమావేశం జరపబోతున్నారు. అటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తారా లేకన్నా ముందుగానే అంతకన్నా ముందుగానే వీరిరుతో మాట్లాడిన తర్వాత వీరిద్దరితో కూడా కీలక సమావేశం జరిపిన తర్వాతనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేసి అనదర్ దాదాపు మరి ఏదైతే సీఎం పదవి అన్నటువంటి ఏదైతే వార్తలు వస్తుందో దీనిపై ఒక క్లారిటీ వచ్చి మాత్రం ఖచ్చితంగా ఉంది. ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి కొద్దిసేపటి క్రితంగా ఇందిరాభవన్లో సమావేశం ప్రారంభమైంది. కానీ ఇక్కడ రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలు, అటు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు కూడా సీఎం కుర్చీ ఎవరు అన్నది మాత్రం వస్తున్నటువంటి ఏదైతే రాజకీయ ప్రకంపనలకు పులిస్టా పడేటటువంటి అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.